ఏలి దేవుని ఆలోచనలు అందుకొని సేవ చేయగలిగే స్థితిని కోల్పోయాడు. దేవుని స్వరం వినబట్టం లేదు. యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదైపోయింది. ఇక దేవుని మాట దేవుని స్వరం ఏమీ లేదు. తనకున్న ప్రాక్టీస్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి చేసుకుంటూ పోతున్నాడు అంతే. అప్పుడు ఏమంటాడు దేవుడు? 2:35 మొదటి సమూయేలు గ్రంథములో, నమ్మకమైన ఒక యాజకుని పుట్టించదును, అతడు నా ఆలోచనను బట్టి యాజకత్వమును జరిగించను. అంటే ఎవడు నమ్మకమైన సేవకుడు? స్వంత ఆలోచనలు వాడకుండా దేవుని ఆలోచనల ప్రకారం ఎవడైతే సేవ చేస్తాడో అదే నమ్మకత్వం. అంటే నమ్మకమైన సంతతిని పుట్టిస్తాను, అతడు నా ఆలోచనను బట్టి నా యోచనను బట్టి సేవ జరిగిస్తాడు. సో ఇవన్నీ కూడా బైబిల్లో మనకు పద నిర్దేశం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచన ఇందులో పెట్టడానికి వీల్లేదు. మోషే గుడారంలో అమర్చబోయినప్పుడు దేవుడు తేటగత్తెలతో మాట్లాడుతూ తుమ్మకర్ర వాడమన్నాడు, నీలి దారమును వాడమన్నాడు, సముద్రవత్సల చర్మములు వాడమన్నాడు, శుద్ధ సువర్ణమను వెండి దిమ్మలు వాడమన్నాడు, ఇత్తడి బలిపీఠం వాడమన్నాడు, ఒక దీప వృక్షానికి నక్షి పని చేయమన్నాడు. కరుణాపీఠం మీద కెరూబులు మాత్రం అద్భుతంగా రెక్కలు చాపి ఒకదానికి ఒకటి ఎదురు ముఖం పెట్టుకుని ఉన్నట్లే ఉండాలన్నాడు. ఏ దారం వాడాలో, ఏ మేకు కట్టాలో తానే ఆజ్ఞాపించాడు. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన మోషేకి అవకాశం ఇస్తే తను చేయలేని వాడేమి కాదుగా. దేవుని సేవలో మనుషులు తలకై రాకూడదు. నీ తెలివిని సేవలు ఇంప్లిమెంట్ చేయకూడదు. నీ ఆలోచన ఇందులో పెట్టకూడదు. నేను నివసించు గుడారం అది ఉండాలంటే నీ ఆలోచన ఉండకూడదు, నా ఆలోచన బట్టి చేయాలన్నాడు దేవుడు. సమస్తము కొండ మీద చూపించబడ్డ మాదిరి చొప్పున చేయటకు జాగ్రత్త పడు. నీ జీవితపు ఏకైక పని ఆయన ఆలోచన నెరవేర్చడమే.